హాయ్, ఇవాళ మేము గీతా భగత్ గారితో ఉన్నాము. నా పేరు ప్రియదర్శి, వేణు అండ్ కావ్య. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము గీతా భగత్ లాంటి ఒక గొప్ప యాంకర్ మాతో ఒక ఇంటర్వ్యూ చేస్తే ఎంత బాగుంటుందని వెయిట్ చేస్తున్నాం. ఫైనల్గా మాకు అవకాశం దొరికింది అండ్ వీఆర్ వెరీ వెరీ ఎక్సైటెడ్ విత్ బలగం. వారికి చూపించాలని చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. అలాగే మా ముచ్చట్లు కూడా వారితో పంచుకోవాలని చాలా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ గీతా ఫర్. చెక్ నాకే ఇవ్వండి హర్షిత్ గారు. రాజు గారు మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో మా అందరికి బాగా తెలుసు. అండ్ ఏ మాత్రం తక్కువ కాకుండా గివ్ హర్ అ బ్యూటిఫుల్ రెమ్యూనరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. బట్ రెమ్యూనరేషన్ దాటి మేము మా మనసు వారితో పంచుకోవాలని వాళ్ళ మేము ముగ్గురం కూర్చున్నాం. చెప్పండి గీత గారు, ఎలా ఉన్నారు? ఇది నా ప్రమోషన్ కాదు, ఇది బలగం ప్రమోషన్. మీరు ఏ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి, ఆయన కన్ఫ్యూజ్ చేసినా కూడా. సో ఆన్ దిస్ నోట్, స్లో క్లాప్ ఫర్ యూ. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. ఇంట్రో ఆల్రెడీ మీరు ఇచ్చేసారు, పాటలు మీరు చూసిర్రు, ట్రైలర్ కోసం మీరు వెయిట్ చేసిర్రు. బట్ అమేజింగ్ గా కంటెంట్ ఉంది. అంటే తెలంగాణ ఎక్కువగా వస్తుంది, అంటే తెలంగాణ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించి కాబట్టి నాలోంచి కూడా తెలంగాణ ఉప్పొంగుతుందని చెప్పాలి. బట్ యా, కేరాఫ్ కంచరపాలెం తర్వాత వెంకటేష్ డి అన్న అమేజింగ్ డైరెక్టర్ పరిచయం అయిండు. అయితే ఈయన నవ్వించింది ఇప్పటి వరకు. ఈయనలో ఇంత మంచి డైరెక్టర్ ఉందని బలగం అన్న సినిమాతో మనకు తెలుస్తుంది. సో బలగం బాగా బలగంతో వస్తారుగా మీరు, పక్క అయినా వెనకాల ఆయన. ఎప్పుడు మేము ఒక 200 people వేసుకొని తిరుగుతున్నాం ప్రమోషన్స్ బేసికల్లీ. అండ్ ఎక్కడికి వెళ్ళినా మాకు కనీసం మినిమం 500 people అయితే ఊరికట్లా చూసుకోవడానికి వస్తున్నాం అమ్మాది. సో మాకు ఇంతలో మా దగ్గర ఇంత స్ట్రెంత్ ఉందని మేము ఇప్పుడు దాకా ఫీల్ కాలే. బట్ ఇది మాత్రం ట్రూ అండి. దర్శి చెప్పింది. అందుకే నేను మధ్యలో అనలేదు, ఏమి నా వర్డ్ యాడ్ చేయలేదు, బికాస్ అది నిజం. చిన్న సినిమా కదా, రాజుగారు ఉన్నారు, పబ్లిక్ కూడా ఎందుకు రియాక్ట్ అవ్వాలి అనేది ఒకటి పాయింట్ అండి. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా, మేము మొన్న మహబూబాబాద్ వెళ్ళినా కూడా అండ్ నిజామాబాద్ వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ రెస్పాన్స్ చూస్తుంటే నిజంగా ఇది ప్రేక్షకులందరూ ప్రేక్షకులకు బలగం మాకు వచ్చేస్తుంది సినిమాకి. సో ఏదైతే షోలు చూసిన వాళ్ళందరూ ఫెంటాస్టిక్ రివ్యూస్ ఇస్తున్నారు. సో సడన్ గా మాది పెద్ద సినిమా అయిపోయింది. అఫ్కోర్స్ పెద్ద సినిమా. బేసిక్గా నేను అంటూ ఉంటాను, చిన్న సినిమా పెద్ద సినిమా అనేది పక్కకు పెట్టేస్తే జనాలు ఏ సినిమా అయితే చూస్తున్నారో అదే సినిమా. జనాలు బడ్జెట్ ఎంత పెట్టారో అనేది చూడరు, సినిమాలో కథ ఎంత ఉంది, కంటెంట్ ఎంత ఉంది అనేది చూస్తూ ఉంటారు. దట్స్ వై ఒక ప్రియదర్శిని చూసాం. దట్స్ వై ఒక లైన్ రాసుకుంటుంది. ఓకే, చెక్ గట్టిగా ఎందుకు అసలు మీ పొగడతలతోనే సగం చెక్ వద్దనే ఇలా అనిపించేలా ఉన్నారు నా నోటితో. లేదండి, దట్ ఈస్ రియాలిటీ అండి. ఇందాక ఎవరో చెప్పారు నాకు, థ్యాంక్స్ ఎందుకండి, చెక్ ఇస్తే సరిపోద్ది. సో చెప్పండి, మీరు ఫస్ట్ పర్టికులర్ సాంగ్ చూసారా లేకపోతే ఊరు పల్లెటూరు? ఊరు నాకు చాలా చాలా నచ్చింది. మీకు ఏం నచ్చింది ఊరు పల్లెటూరు సాంగ్? ఎవ్రీథింగ్, లైక్ ప్రతి లైన్ నచ్చింది నాకు. ఎస్పెషల్లీ మన కాసల శ్యామ్ గారు రాసిన పదాలు చాలా నచ్చింది. అఫ్ కోర్స్ ఆయన నిధి ఉంది, ఆయన దగ్గర పదాలు అనే నిధి ఉంది. సో దాంట్లోంచి ఆయన తీసిండు, మీ దగ్గర స్పెషల్ గా తీసిండు. ఆయన వేరే డోర్ ఉండి ఉంటుంది, అది ఓపెన్ చేసిండు మీకు. చాలా ఐసిఐసిఐ బ్యాంక్ అంటే RBI బ్యాంక్ అంటే పెద్ద ఉన్నది ఆయన దగ్గర ఒకటి. కరెక్ట్, పర్ఫెక్ట్ అండి. యాక్చువల్లీ అంటే శ్యామన్నని, ఇప్పుడు కాసల శ్యామన్నకి ఆల్మోస్ట్ ఇప్పుడు ఏ సినిమా అయినా ఒక బ్లాక్ బాస్టర్ సాంగ్ ఇవ్వాలంటే కాసల శ్యామ్ గారు. అదే రీసెంట్ గా నేను ఆయన ధూమ్ ధామ్ దోస్తులు అనుకుంటూ ఇంటర్వ్యూ చేసిన, దాని తర్వాత ఇది వచ్చేసింది వెంటనే. అసలు దానికి దీనికి సంబంధమే లేదు, కంప్లీట్లీ డిఫరెంట్. సో దీంట్లో మీరు అన్నట్టు సపరేట్ డోర్ అది. అంటే పల్లె సాంగులు చాలా వచ్చినాయి, కానీ ఇంకా ఏం చెప్పొచ్చు పల్లె అనేదాన్ని చెప్పారు శ్యామన్న. అండ్ ఒక బ్యూటిఫుల్ లవ్ సాంగ్ ఉంది, పొట్టి పిల్ల అంటే బాగా క్యాచీ వర్డ్. సో పొడుగ్గానే కనిపిస్తుందండి అమ్మాయి, కానీ కింద చూసిన నేను 3 ఇంచులు వేసింది నిజంగానే. అంటే ఇండివిజువల్ గా చూస్తే పొడుగే, బట్ మా పొడుగు పిల్లడు పక్కన చూస్తే హీరో పొడుగు. అది కరెక్ట్. కావ్య పొట్టి పిల్ల కాదు, హీరో పొడుగు పిల్లాడు అంతే. ప్రతి పొట్టి పిల్ల ఏదో చెప్తుందండి, ఇంత హైట్ ఎందుకున్నారో అని. అదేదో నా కర్మ అయినట్టుంది. కానీ ఇప్పుడు నేను లీడ్ పెట్టుకుని కావ్యాన్ని పొట్టి పిల్ల అంటే నన్ను కొడతారేమో. మాది అదే బ్యాచ్, షార్ట్ బ్యాచ్. కానీ మీరు మిమ్మల్ని ఊహించుకునే కదా రాశారు ఈ కథ అయితే. లేదు, నేను ఊహించుకున్నప్పుడు సాంగ్లే లేవు అసలు. మార్కెట్ ఉన్న హీరో వచ్చాక మార్కెట్ ఉన్న హీరో అది కొంచెం అండర్లైన్ చేసుకోండి. మార్కెట్ ఉంది మీకు, నేను ఎప్పుడు వెళ్ళలేదు అక్కడ. మా లింగంపల్లిలో మార్కెట్ ఉంది కదా, అందులో ఒక చిన్న షాప్ రెంట్కి జోక్స్ అపార్ట్ ఆఫ్ కోర్స్ ఇస్ మార్కెట్ ఉన్న హీరో. దర్శి ఒక లీడ్ గా సబ్జెక్ట్ యాక్సెప్ట్ చేస్తే సంథింగ్ ఉంటుంది. ట్రూ, అగ్రీ విత్ యు. అనే మార్కెట్ డెఫినెట్లీ ఐ నో. అయ్యో, మల్లేశం తర్వాత ఆ మార్కెట్ ఇంకా పెరిగిందని చెప్పాలి. అండ్ ఆయన చూస్ చేసుకునే జాతి రత్నాల తర్వాత అది ఇంకా. లింగంపల్లి నుంచి చందనగర్ కూడా పెట్టారు మార్కెట్. ఇప్పుడు బేసికల్లీ మా ఇంటికాడ వెడ్నెస్డే పెడతారు, మా ఇంటి ముందు మార్కెట్. అన్నెసెసరీ హంబుల్ బిహేవియర్ ఒకటి దర్శి చేస్తాడు. అది చేసిన నిజం ఏంటంటే వేణుగారు అన్నట్టు ఎందుకు చూస్ చేసుకున్నాడు ఈ సబ్జెక్ట్ అన్న క్యూరియాసిటీ ఆడియన్స్ లో ఉంటుంది. వెన్ దర్శి ప్రాబ్లీ సార్ నాకుండేది.
when I didn't know him దెన్ earlier. మరి ఎందుకు ఆలోచించాడు అడిగేద్దాం, ఎందుకు చూస్ చేసుకున్నారు ఈ సబ్జెక్ట్? రెమ్యునరేషన్ అండి ఫస్ట్ రాజుగారు అంటే పైసలు అసలు ఇట్లా గల్లు మనకి ఇట్లా పంపుతుంది అసలు నిజంగా దాని తర్వాత జిఎస్టీ కూడా కడతా అన్నారు, ఎండ్ తర్వాత టీడీఎస్ కూడా కడతా అన్నారు. ఇదే సినిమా మనం చెయ్యాలి. నేను మంచి యాక్టర్లు ఈ మాట చెప్తే నేను నమ్మను. ఇప్పుడు అఫ్ కోర్స్ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, ఐ నో దట్. ఇప్పుడు close up జాబ్ పెట్టండి. సాటిస్ఫాక్షన్ అనేది ఖచ్చితంగా దర్శి లేకపోతే చేస్తారని లేదండి, ఐ థింక్ డెఫినెట్లీ టు స్టార్ట్ విత్ ఇస్ అన్న నరేషన్. ఐ థింక్ ఒక వ్యక్తి ఒక 2 గంటలు కూర్చొని కథ చెప్తుంటే ఐ కుడ్ సీ ఆయన ఇన్నేళ్ళు గడిపిన మనిషిగా, ఇన్నేళ్ళు గడిపి పుట్టిన తర్వాత ఇన్నేళ్ళు ఆయన చూసిన లైఫ్, ఆయన పెరిగిన ప్రాంతము, ఆయన తిరిగిన ప్రదేశాలు, ఆయన కుటుంబం, ఆయన ఎక్స్పీరియన్సెస్, తర్వాత ఆయనకి ప్రపంచాన్ని ఎంత బ్యూటిఫుల్గా చూస్తున్నాడు ఆయన అనేది అక్కడ పడ్డా నేను బేసికలీ. అండ్ ఇప్పుడు మీకు రిమెంబర్ చిన్నప్పుడు మనం సమ్మర్లో ఐ థింక్ బ్యాక్ ఇన్ 90s వెన్ ఐ వాజ్ అ కిడ్, మై ఫాదర్ యూస్ టు టెల్ మీ స్టోరీస్. అప్పుడు ఇట్లుండే తెలుసా అది, అప్పుడు రాజు ఈ చేపలు ఇవన్నీ చెప్తా ఉంటే యూఆర్ గ్లూడ్ టు దాట్ ఇమాజినేషన్. అండ్ వేరన్నా చెప్తున్నప్పుడు కథ నేను అంతే గ్లూడ్ ఉండే అంటే నేను. అండ్ నాకు కథ చెప్పిన 1 yearకి అంటే దీంట్లో నా ఫేవరెట్ సీన్ ఒకటి ఉంది, ఒక చెట్టు దగ్గర. అండ్ నేను దాదాపు ఐ థింక్ ద లాంగెస్ట్ ఐ ప్రిపేర్డ్ ఫర్ అ సీన్. అంటే డైలీ మైండ్లో ఒకసారి వచ్చిన ప్రతిసారి భయం వేసేది అనమాట, ఈ సీన్ నేను చేయలేనేమో అని. కానీ అది ఆలోచించే ప్రతిసారి కూడా నాకు అనిపించేది అనమాట, యాక్టర్గా ఇది ఒక గొప్ప ఛాలెంజ్ అని నాకు. సో అటువంటి ఒక గొప్ప ప్రయాణంలో అంటే ఈజ్ అ రివర్ అండి, ఈజ్ ఫ్లోయింగ్ రివర్. అండ్ ఆయన రివర్లో నాకు కొంచెం నీళ్ళు తాగడానికి ఎలా చేసిండు. ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అండ్ అదే ఐ థింక్ దట్ స్టోరీ ఈస్ దేర్. అండ్ ఆపర్చునిటీ దట్ ఐ కుడ్ సీ, అంటే నేను చాలా నేర్చుకోవడానికి నాకు దొరుకుతుందని ఒక ఆపర్చునిటీ ఒకటి. అండ్ వీ హ్యావ్ సచ్ బ్యూటిఫుల్ యాక్టర్స్. ఇఫ్ యూ లుక్ ఎట్ దట్ పోస్టర్, ఎంతమంది, అది అండి మా ట్రూలీ బలగం. అది ఒక మా టీమ్. బలగం ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో దాని తర్వాత ఇండస్ట్రీ కూడా చాలా బలం వస్తుందేమో, బికాజ్ చాలా మంది కొత్త యాక్టర్స్ వస్తారు. ఎస్, అండ్ దట్ సన్షైన్ ఇస్ వేణు బేసికలీ. వేణు అన్న డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటాం, కానీ ఇక్కడ సన్షైన్. యా. సో అండ్ బుడగజంగల్ వాళ్ళు కలుసుకొని వాళ్ళ పాట వినుకుంటా ఏడవడమే. వాళ్ళు ఎప్పుడు ఊరికే వచ్చిన రిహార్సల్ చేద్దామని, వాళ్ళు రిహార్సల్ అనగానే అయ్యో బాలి అనగానే అక్కడనే మైండ్ అంతా ఒక్కసారి ద హోల్ అటెన్షన్ గోస్ టు దెమ్ అనమాట వాళ్ళు. సో ఆల్ ఆఫ్ దిస్ అండ్ వెదర్ ఇట్ ఇస్ కావ్య, ఇవన్నీ ఎక్కడ ఫైండ్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి రివర్ అన్నారు, ఇప్పుడు బేసిక్ గా ఆ ఫ్లో ఇప్పుడు వచ్చింది, డైరెక్టర్ అన్న ఫ్లో. రివర్ అండి, అది పెద్ద రివర్ కాదు, బట్ ఎమోషన్స్. అది అఫ్ కోర్స్ రివర్ ఆఫ్ ఎమోషన్స్ అన్న. ఈ ఫ్లో ఏదైతే డైరెక్టర్ అన్న ఫ్లో బలగంతో ఎలా అయితే మాకు కనిపించిందో, బట్ ఇండస్ట్రీలోకి వేణుగారు వచ్చి చాలా రోజులు అయింది అండ్ చాలా ఇయర్స్ అయింది. చాలా జర్నీస్ చూసాం, యాక్టర్గా చూసాం, జబర్దస్త్లో చూసాం, స్కిట్స్ చూసాం, అన్నీ చూసాం. బట్ డైరెక్టర్ అనేవాళ్ళు ఇంత లేట్గా ఎందుకు బయటకు వచ్చాడు? దేనికైనా టైం రావాలి. ఓకే, టైం అనేది ఎప్పుడైనా రావాలి. సో ఇప్పుడు పర్ఫెక్ట్ టైం అనుకుంటున్నాను నేను, అంతే. టైం ఇప్పుడు వచ్చింది. బట్ రాజుగారు నమ్మడం అనేది గొప్ప విషయం. డెఫినెట్ గా ఒక ట్రాక్ లో వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే జనాలు వేరే సినిమా ఇవ్వడానికి కూడా నమ్మరు. అంటే ఇదే ట్రాక్ లో వెళ్తున్నారా, కామెడీ రోలే ఇద్దాం అనుకోండి, సీరియస్ చేస్తారో లేదో. అలాంటిది మీరు కమెడియన్ గా ఉన్నప్పుడు డైరెక్షన్ ఎలా చేస్తారు అనేది ఆయన నొప్పించింది ఇదే నరేషన్. ఎందుకంటే మీరు మంత్రముగ్ధులు చేస్తున్నారని విన్నాను. తను కూడా యూ ఆల్సో మెన్షన్ ఇన్ వన్ ఇంటర్వ్యూ. అంటే నాకు వీళ్ళు చెప్తే నా నరేషన్ బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. నేనైతే అని కాదన్న, టైం నీ సైడ్ ఉంది ఇప్పుడు. అంటే నరేషన్ బాగుంటుంది అంటే నాకు ఇంతకుముందు ఎక్కడ నరేషన్ చేసింది లేదు, వేరే కథలకు పెద్ద నరేషన్ చేసింది లేదు. నేను ఏదైతే రాసుకున్నానో అవన్నీ నా రియల్ లైఫ్ లో చూసిన క్యారెక్టర్స్. ఓకే, ఇప్పుడు ఈ సినిమా కూడా మొత్తం నా రియల్ లైఫ్లో నేను పుట్టి పెరిగిన వాతావరణంలో జరిగిన క్యారెక్టర్స్. సో అవన్నీ నాకు యాక్టర్గా ఉంటే ఏంటంటే చిన్న అబ్జర్వేషన్ ఉంటుంది మనకు. ఏదైనా టిపికల్గా ఎవరైనా కనిపిస్తే టక్మని మన మైండ్లో ఎక్కడో యూజ్ చేయొచ్చు ఈ బాడీ లాంగ్వేజ్ అని. సో ఈ కథ మొత్తం నేను అక్కడే రాసుకున్నాను కాబట్టి ప్రతి క్యారెక్టర్ నేను చూసి లైవ్లో చూసిన క్యారెక్టర్స్. సో కథ చెప్పేటప్పుడు కూడా మామూలుగా రాజు గారికి బిజీగా ఉంటారు, 1/2 hourలో నరేట్ చేయండి అని చెప్పేసారు. నేను షాక్ అయ్యాను, 1/2 hourలో ఏం చెప్తాను, 1/2 hourలో నాది హీరో ఇంట్రడక్షనే కాదు. సో అంటే నాకేంటంటే సో టైం కొంచెం పడుతుంది కదా, ఎలా అనుకున్నాను. సినిమాలో ప్రతి క్యారెక్టర్ నేను పర్ఫామ్ చేసి చూపించేవాడిని. ఈ క్యారెక్టర్ ఇట్లా పర్ఫామ్ చేయాలి, ఈ క్యారెక్టర్ ఇంత రొమాంటిక్గా ఉండాలి, ఈ క్యారెక్టర్ ఇంత వైలెంట్గా ఉండాలి, ఈ క్యారెక్టర్ ఇంత టిపికల్ చిన్న ఉండాలి అనేది ప్రతి క్యారెక్టర్ నా మైండ్లో ఉండిపోయింది. కాబట్టి నేను నరేషన్ చేసేటప్పుడు ప్రతిదీ పర్ఫామ్ చేసి చూపించేవాడిని.
ఓ నైస్. సో మీకు ఈజీ అయింది అయితే యాక్ట్ చేసేటప్పుడు. డెఫినెట్లీ అండి. ఐ థింక్ నా ఫస్ట్ ఇంప్రెషన్ ఆల్సో ఇట్స్ అదొక్క నరేషన్ అదొకటైతే. బట్ ప్లీజ్ మీరందరూ ఒకసారి వెళ్ళి ఏం చేస్తారంటే ఈగా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వేణన్న ఇంకా రమేష్ అన్న, రమేష్ అంటే చాలా మంది తాగుబోతు రమేష్ అని అంటారు, అది క్యారెక్టర్ పేరు. సో మీరు చేసిన ప్రీ రిలీజ్ లో ఒక స్కిట్ ఉంటది అనమాట, అది ఉగ్గు కథ చేసాము, ఒగ్గు కథ ఒకటి చేసారు, నేను చూసాను బాగా actually. వైరల్ అయింది అది. Yeah, yeah. ఆ, It went చాలా వైరల్ అయింది. అండ్ ఐ థింక్ నేనే దాన్ని ఒక 50 సార్లు చూసి ఉంటా ఆ టైంలో. అంటే ఇప్పుడు రీసెంట్ గా చూడలే కానీ, బట్ ఆయన ఆ చేసిన ఆ కొద్ది అంటే అది ఒక హాఫ్ అన్ అవర్ అన్న చేసింది, అంటే ఆల్మోస్ట్ 18 minutes. అక్కడ తెలిసిపోద్దండి అంటే ఈ వ్యక్తి ఎంత గొప్ప కథ కూడా అని. అంటే చెప్తుంటేనే మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మా సినిమాలో గాసిప్ లేడీస్ ఉంటారు, బేసికల్ కథ చెప్పేటప్పుడు గాసిప్ లేడీస్ ఉంటారు సార్, వీళ్ళు ఎలా మాట్లాడుకుంటారు అని చెప్తాం. నేను అలా చెప్పలేను, ఆ గాసిప్ లేడీస్ ఎలా మాట్లాడుకుంటారో చెప్పేవాళ్ళు. ఎలా మాట్లాడుకుంటారు ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటారు అది చెప్పాలి. వేరే ఇష్యూ ఏదో వేరే జరుగుతుంటది, సంబంధం లేకుండా ఒక సీరియస్ టాపిక్ జరుగుతున్నప్పుడు చిన్న గ్యాప్ దొరికితే వీళ్ళ కాస్ట్యూమ్ గురించి మాట్లాడుకుంటారు. అది ఎలా ఉంటుందంటే, వదిలి చైన్ కొత్తగా మంచిగా ఉన్నది అంటే, అయ్యో ఇది నాది కాదు మా ఆడిబిడ్డది అంటదా, అంటే మా అన్న మంచిగా ఉన్నాడు, మా వాళ్ళు ఉన్నారు ఎందుకు ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక రాంగ్ సిచ్యువేషన్ లో, ఒక సాడ్ సిచ్యువేషన్ లో ఒక ఆవిడ ఎక్కడో బయటికి వెళ్ళుకుంటూ వస్తూ ఒక కాటన్ శారీ కట్టుకుంటుంది. సాడ్ సిచ్యువేషన్ లో కలర్ఫుల్ వెళ్ళాం మనం, ఆవిడ ఏదో ఫంక్షన్కి వెళ్ళుకుంటూ టచ్ చేసేమని వెళ్తుంది, ఒక కాటన్ శారీ కట్టుకుంది, ఇక్కడ సాడ్ సిచ్యువేషన్. ఇప్పుడు వీళ్ళు కూడా ఆమె గురించి మాట్లాడుకోవడం, చూసినావా కాటన్ చీర కట్టుకో నచ్చి మనకు లేనట్టు అంటే ఆ పక్క పడ్డావే తిరుగుతాను కాదు అంటే ఇవే మనకే దుఃఖి. నాకు ఇలా చెప్పడం అలవాటు. ఇప్పుడు ఎమోషన్ కూడా నేను ఆ ఎమోషన్ కూడా అలాగే చెప్తా. ఇప్పుడు దర్శి ఒక సిచ్యువేషన్ లో, ఒక బ్యాడ్ సిచ్యువేషన్ లో ఇలా కూర్చోవాలని నాకు విజువల్ ఉంది, నేను ఇలా కూర్చొని మాట్లాడతాడని ఆ కూర్చొని చెప్పేవాడు. సో మీరు ఎవరితో నెరేట్ చేసినా ఈ రోల్స్ అన్ని ప్లే చేస్తూ చెప్పేవారు. అంతే అండి. నేను ఎమోషన్ ఎంతసేపు పట్టింది హోల్ సినిమా నెరేట్ చేయడానికి? రాజుగారు 30 minutes లో అయిపోవాలన్నారు, నేను 2 hours 30 minutes ఎక్స్ట్రా 2 hours బంపర్ ఆఫర్. నాకు తెలియదు వేరే రకం చేయడం సార్, నా క్యారెక్టర్ ఇట్లుంటాయి, ఒక కథ ఇట్లుంటది అని నేను ముందే చెప్పాను సార్. నాకు ఈ టెక్నికల్ గా ఎలా చెప్పాలో నాకు ఐడియా లేదు సార్. నాకు ఒక ఫ్లో ఉంటుంది, ఫ్లోలో నేను బ్యాడ్ వర్డ్స్ కూడా రావచ్చు, కొంచెం అరుస్తాను సార్. అంటే అరుస్తాను ఇన్ ద సెన్ ఒక ఎమోషన్ లో మనం మాట్లాడాలి. ఆ వార్నింగ్ ఇచ్చేటప్పుడు నేను వార్నింగ్ ఇస్తాను అనమాట, సీన్ చెప్పకుండా. అంటే నాకు అలా మీటర్ తెలియదు అండి, కత్తులతో పొడిచేవి చాలా సాఫ్ట్ యూ సర్టిఫికెట్ సినిమా, అలాంటి సినిమాలు, అలాంటి మీరు సినిమాలు, అలాంటి సినిమా మీరు చేస్తే మీకు కత్తులు గన్నులు కొంచెం దూరంగా ఉంటాయి, ప్రొడ్యూసర్లు ఏమైపోవాలి యాక్టర్లు. సో 30 minutes అన్నారు, నేను ఫస్ట్ హాఫ్ 1 hour 20 minutes చెప్పాను. ఆయన బేసిక్ గా అలా చూస్తుండిపోయారు. సెకండ్ హాఫ్ వెంట క్లియర్ గా నువ్వు డైలాగ్ టు డైలాగ్ చెప్తున్నావు, నాకు అర్థమవుతుంది. సెకండ్ హాఫ్ ఫాస్ట్ గా చెప్పేది చెప్తా, 20 minutes చెప్తాను, 1 hour 50 minutes చెప్తున్నాను. సో ఆ 2.5 hours కూడా ఆయన ఎక్కడ బోర్ గా ఫీల్ అవ్వలేదు. దర్శక్ గాని కావ్య కూడా నేను అదే మూడ్ లో చెప్పా. కావ్య ఎలా అనిపించింది మీకు? ఐ వాజ్ సో ఎంగేజ్డ్. అంటే ఆ ఫస్ట్ సార్ చెప్పారు 1 hour plus చెప్పారు, ఫస్ట్ హాఫ్ స్టార్ట్ చేశారు, సో సడన్లీ ఇక్కడ ఇంటర్వెల్ అన్నారు. ఇక్కడ ఇంటర్వెల్ ఏంటి, 5 నిమిషాలు చెప్పి ఇంటర్వెల్ అంటారు ఏంటి అని చూస్తే ఇట్ వాస్ 1 hour plus. నేను అప్పటికి 5 నిమిషాలు అనుకుందంట దాన్ని, అస్సలు తెలియదు. ఇంత ఎనర్జెటిక్ గా ఇలా చెప్తుంటే టైం ఎలా తెలుస్తుంది, నిజంగా కళ్ళకు కట్టినట్టు అంటారు కదా, అది ఐ థింక్ ప్లే లాగా ఒక ఈ రియల్లీ షోస్ ఇట్స్ లైక్ సింగిల్ మ్యాన్ ప్లే, ఒకటే మనిషి అన్ని క్యారెక్టర్స్ చేస్తున్నట్టు ఏకపాత్రాభినయం. మా హర్షిత్ రెడ్డి గారు కూడా, మా ప్రొడ్యూసర్ డిఆర్పి ప్రొడ్యూసర్ హర్షిత్ రెడ్డి గారు కూడా సేమ్ అదే అన్నారు. నేను చాలా ఆఫ్టర్ లాంగ్ టైం ఇంత బ్యూటిఫుల్ నరేషన్ విన్నా. హరీష్ శంకర్ అన్న తర్వాత మళ్ళీ ఇదే నరేషన్ నచ్చిందని అంటే, ఓ నా నరేషన్ బాగుంటుంది అని. కొంతమంది నరేషన్ బాగుంటుంది యాక్చువల్లీ. హరీష్ శంకర్ గారిది బాగుంటుంది అండ్ బోయపాటి సీను గారిది బాగుంటుంది. బోయపాటి సీను గారు RR కూడా ఇచ్చి చెప్తారంట, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వస్తుంది అనమాట ఆయన దగ్గర నుంచి. సో అలా. అండ్ ఎస్పెషల్లీ మీ గురించి అడుగుదాం అనుకున్నాం, మీరు సినిమాలో అసలు చేయాలని అనుకోలేదు కదా, అందుకనే ఇట్ ఒక టైం. అండ్ మసూదా మళ్ళీ తీసుకొని వచ్చింది మిమ్మల్ని. ఈ సినిమా ఇప్పుడు కంటిన్యూ చేయాలనిపించింది, ఆ సక్సెస్ చూసిన తర్వాత ఏం జరిగింది అసలు? మసూదా విన్న తర్వాత అరే వా ఇంత మంచి సినిమా చేస్తున్నాను అనిపించింది. బలగం విన్న తర్వాత ఏంటి ఇంత మంచి కథలు నాకు వస్తున్నాయా, సో కంటిన్యూస్ గా ఇదే చేయాలేమో అని అనిపిస్తుంది. ఐఎమ్ గ్లాడ్ ఆ డెసిషన్. ఎప్పుడో అనుకున్నా చేయకూడదు, ఏదో చిన్నప్పుడు చేసే ఇప్పుడు ఎందులే మనకి అనుకున్నా. బట్ ఈ అమ్మాయిని చూసి ఈ అమ్మాయి చేయాలి, పొట్టి పిల్లగా ఈ అమ్మాయి అంటే పాట ఫేమస్ అయింది కాబట్టి ఐఎమ్ ఆల్సో టేకింగ్. సో అంటే ఇక్కడ నేను
ఈ ఎస్పెషల్లీ దర్శి మార్కెట్ ఉన్న హీరో తనతో చేద్దాం, కావ్య ప్రతిసారి మార్కెట్ ఉన్న హీరో మార్కెట్ మంచి హీరో అనొచ్చు కదా మీరు, మంచి పర్ఫార్మెన్స్ చేయగలిగే హీరో. ఫ్యాంటాస్టిక్ ఓన్లీ మార్కెట్ ఉందని తీసుకున్నారా లేకపోతే యాక్టింగ్ కూడా బాగా చేస్తాడు? మంచి పర్ఫార్మెన్స్, మంచి యాక్టింగ్ ఉంది కాబట్టి మార్కెట్ వచ్చింది. ఓ ఇదో బాగుంది. రైటర్ తో మాట్లాడుతున్నాను నేను. సో అంటే నాకు ఈ సినిమాకి కాస్టింగ్ నేను ఆల్మోస్ట్ 3-4 months చేశానండి. 3-4 monthsకి ఎక్కువ చేశాను, 5 months చేసి ఉంటాను కాస్టింగ్. ఈ కథలో ఏ క్యారెక్టర్లు ఉన్నాయో ఎగ్జాక్ట్లీ నాకు అలాగే ఉండాలి మనుషులు. ఇప్పుడు నాకు మెయిన్ తాతయ్య క్యారెక్టర్ కోట శ్రీనివాసరావు గారు, ఆయన కంటే గొప్ప అద్భుతమైన నటులు ఎవరున్నారు ఇప్పుడు మనకి? రాజు గారు సజెస్ట్ చేశారు, లేదు సార్ నేను అలా చూడలేదు ఆ క్యారెక్టర్ని. కోట శ్రీనివాసరావు గారు చేస్తే అద్భుతంగా ఉంటుంది, కానీ నా క్యారెక్టర్ రాదు. కోట గారి ఇమేజ్ రిఫ్లెక్షన్ అంతా పడుద్ది, అలా ఉండొద్దు సార్. రాజు గారు నాకు పెద్ద పెద్ద యాక్టర్లు ఇస్తే అంటే వద్దు సార్ అని చెప్పాను నేను. బేసిక్గా నేను అడిగిన వాళ్ళు తీసుకుంటారు సార్ అంటే. అసలు దాంట్లోనే ఈవెన్ ఇప్పుడు సాయిలో అనే క్యారెక్టర్ కూడా ఆ కథకి ఆ క్యారెక్టర్కి ఎగ్జాక్ట్లీ ఎవరు ఉండాలి అంటే దర్శి సూట్ అవుతారు. దర్శి. సో సంధ్య హీరోయిన్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఎగ్జాక్ట్లీ ఎలా ఉండాలి అని నేను ముందు కావ్యని సెలెక్ట్ చేయలేదు. కావ్య పేరెంట్స్ని సెలెక్ట్ చేసి ఆ పేరెంట్స్ ఫీచర్స్ మాక్సిమం ఉండాలి అని కావ్యని సెలెక్ట్ చేయడం జరిగింది బేసిక్గా. జనరల్ హిందీలో జరుగుతుంది, సీరియల్ కూడా. సో పర్సన్ చూసే క్యారెక్టర్ కాకుండా క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఈవెన్ ఒక ఫాదర్ క్యారెక్టర్, దర్శి ఫాదర్ క్యారెక్టర్ జయరామ్ గారు అని ఆయన హైలయ్యారు. అది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, అది సినిమాలో వన్ ఆఫ్ ది హీరో క్యారెక్టర్ యాక్చువల్గా. ఆ క్యారెక్టరు నాకు రాజుగారు పెద్ద పెద్ద వాళ్ళని ఇచ్చారు బేసిక్గా. పెద్ద పెద్ద వాళ్ళు తీసుకోవాలి. లేదు సార్ నేను అలా చూడలేదు, ఒక ఎటువంటి ఇమేజ్ లేని పర్సన్ కావాలి. అంటే ఇమేజ్ ఉన్న పర్సన్ అయిపోతే ఆ ఇమేజ్ తాలూకు పడిపోతుంటాయి, క్యారీ అవుతుంటాయి. అట్లా అవ్వదు సార్, అప్పుడు క్యారెక్టర్ కిల్ అయిపోతుంది. నాకు కొత్త క్యారెక్టర్ కావాలని నేను ట్రై చేస్తానే ఉన్నా, దొరకట్లేదు, చిన్న ప్రెషర్గా ఫీల్ అవుతున్నా. లాస్ట్ శ్రీధర్ రెడ్డి గారిని డైరెక్టర్ కమ్ కొరియోగ్రాఫర్, సో ఆయన ఐడియా వచ్చింది లాస్ట్ అండ్ మూమెంట్లో. ఆయన ఐడియా వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళా, ఆయన చేయడు బేసిక్గా. అప్పటికైనా కృష్ణ గారి బ్యానర్లో డైరెక్షన్ ఓకే అయిపోయి వీక్లో ఉంది, నాకు ఇంకా ఆప్షన్ లేదు. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అన్న మీరు చేయాలి క్యారెక్టర్. ఇంకా నేను అంటే తెలుసు కదా ఏమో నాకు రాదంటే, నువ్వు ఉన్నట్లా అంటే ఆ ఫేస్లో కనిపిస్తుంది నాకు, నువ్వు ఉన్నట్లా నేను చేసుకుంటా అంటే కృష్ణ బ్యానర్లో నాకు ఆల్రెడీ ఓకే అయిపోయింది, ఇప్పుడు ఎట్లా రాను, నువ్వు నాకు నెలగా 5 రోజులు నాకు తెలియదున్నా అని బతిలాడుకుంటున్నా. అయితే ఈ ఫాదర్ క్యారెక్టర్ జయరామ్ గారు ఆయన ఫ్రెండ్, ఆయన కూర్చొని వేస్తున్నాడు. నేను వెళ్ళాను, చూశాను, ఈయనతో మాడితే ఒక లుక్ అట్ వెళ్తుంది, ఎవడు కొంచెం మా క్యారెక్టర్ ఉంది అని అలా ఉండి అని మాట్లాడి ఈయన బతిలాడుతున్నా బేసిక్గా. బతిలాడుకుంటున్నా, ఆయన అది కాదు ఇది కాదు అంటున్నాడు. అన్న ప్లీజ్ అని బతిలాడుతున్నా, మళ్ళీ ఇటు వెళ్ళిపోయింది. మీరేంటి అన్న, అతను యాక్టరే మా ఫ్రెండ్, సీరియల్స్ అవి చేస్తుంటాడు. ఓకే, మళ్ళీ శ్రీధర్ రెడ్డి గారితో అన్న అడగొచ్చా మనం ఏమన్నా, మన దాన్ని అడుగు అన్నాడు. మనోడు ఆల్రెడీ నేను దీనిలో పెద్ద ఇదేం లేదులేండి, ఆరోగ్యానికి హానికరం, పైగా ఇది యూ సర్టిఫికేట్ వచ్చిన బేసిక్గా నేను ఆ మూమెంట్లో ఫ్రస్ట్రేషన్, నేను దానికి వెళ్ళా. ఫ్రస్ట్రేషన్ ఏం ప్రాబ్లం తెలియదు ఏముంది, అది ఏమండి నేను ఇది చేస్తాను నో ప్రాబ్లం, తప్పేం కాదు. డాక్టర్ చెప్పినప్పుడు మానేసాను, పెద్ద విషయం కాదు. సో ఆయన దగ్గరికి వెళ్ళా, చూస్తున్నా, వేస్తున్నాడు, అడుగున్నాడు, నువ్వు చేస్తారా బయట? చేస్తాను నాకు సార్ అన్న. ఆయన రేపు మా ఆఫీస్కి రాగలరా, ఆడిషన్ తీసుకుంటాను అంటే డెఫినెట్లీ పోయారు. మళ్ళీ మాట్లాడుతున్నావు, వేస్తున్నావు, నా లుక్ ఇటే పోతుంది, ఏంటి క్యారెక్టర్ దొరకట్లేదు, నేను వెతుకులాట్లో ఉన్నా ఏంటి అని. సో కొంతసేపటికి రేపటిదా కాకుండా నేను చిన్నగా చెప్తాను ఆడిషన్ చేస్తారా, అప్పుడే అతన్ని చేస్తా పోయిన ఏజెడ్. నాకేంటంటే ఇప్పుడు బేసికల్ కాదు, అన్నం ఒక మెతుకు చాలు మనకి, ఉడికిందా లేదా అని. మనం మొత్తం మా ఇంటి గుప్ప పెట్టాల్సిన అవసరం లేదు, ఒక టింజ్ ఏదైనా దొరికితే చాలు చేస్తాను. ఓకే, పక్క తీసుకెళ్ళా, పక్కకి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది, ఇది సిచ్యువేషన్, ఇది మీరు చేయండి అని అన్న. చేస్తే మనోడు అటు వెళ్ళి భయ్యా రెడీ అన్నాడు. ఒకటి వేసాడు, నేను వేసావో వచ్చాడు, రెడీ అన్నాడు. మామూలుగా నా సెల్ ఫోన్లో తీసి 30 secondsలో ఆపేస్తే నాకు అర్థమైపోయింది. భయ్య ఒక పని చేద్దాము కూర్చోండి అని 45 minutes కట్ చెప్పాను తనకి. అదే మూడ్లో 45 minutes కట్ చెప్పిన తర్వాత అంటే కథ చెప్తే ఇప్పుడు చేసేవాడికి ఏం జరుగుతుందని తెలియాలి ముందు, నేను ఎట్లా రియాక్ట్ అవ్వాలని. సో నాకు ఆ 30 secondsలో తెలిసింది. మళ్ళీ కట్ చెప్పాక ఇప్పుడు చేయండి అన్న. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో దగ్గర దొరుకుతారా? అంతే. అప్పుడు చేశాక ఫిక్స్ అయిపోయి ఆయన మళ్ళీ తెలంగాణ సినిమా, ఆయన ఫ్రమ్ గుంటూరు, ఆయన అది చూసిన తర్వాత నా కేసు దొరికింది అనిపించింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ అంటే చూడండి మన ఇండస్ట్రీలో ఎవడికి రాసిపెట్టింది వాడికి వెళ్తుంది, దానిపై కానే వాళ్ళు ఒక నామం అన్నట్టు. నేను ఇంత తిరుగుతుంటే దొరకంది, ఆయన ఎక్కడో కూర్చొని ప్రశ్నించడం తాగుతుంటే నేను వెళ్ళి ఆ మూడ్లో చేసి అక్కడ పట్టాడంటే ఆయనకు
రైట్. సో ఇదంతా నువ్వు సో చెప్పాను. మొత్తానికి అది మంచి కిక్ ఇచ్చే రోలా? జస్ అరే హీఈస్ సచ్ ఇట్స్ ప్యారల్ చూస్తారు కదా రే. రైట్ రైట్. అందులో కావ్య క్యారెక్టర్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ, నాట్ ఈవెన్ కావ్య, ప్రతి క్యారెక్టరు సినిమాలో ఆ క్యారెక్టర్కి ఏమి కావాలి, ఏం కావాలో అలాంటి పర్సన్సే తీసుకున్నాను తప్ప పర్సన్ బట్టి క్యారెక్టర్. ఎస్పెషల్లీ దర్శి, యూ టెల్ మీ, ఒకప్పుడు అంటే కేర్ ఆఫ్ కంచరపాలెం వచ్చినప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆ టైంలో. అంటే అందరూ కొత్త వాళ్ళు, ఏ బ్యాగేజ్ లేదు, ఎవరు ఫేసెస్ కూడా తెలియదు. అండ్ ఎస్పెషల్లీ వెంకటేష్కి వచ్చిన క్రేజ్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. అండ్ ఇది కూడా ఆ టింజ్లో కనిపిస్తుంది. చాలామంది అనడం, అంటే ఈ పాటలు ఏదైతే చూసారో, కంటెంట్ ఏదైతే చూసారో అందరూ అలా అంటున్నారు అనమాట. మేబీ ఇది కూడా అలా ఉంటుందా, అండ్ కొత్త తరహాగా ఉంది. అండ్ ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య కానీ, అంటే కొన్ని సినిమాలతో కంపేర్ చేస్తున్నారు అనమాట. ఎస్పెషల్లీ మలయాళంలో చూస్తూ ఉంటాం మనం కొన్ని రా ఫిలిమ్స్. సో అలా అనిపిస్తుంది, వెరీ రియలిస్టిక్గా, చాలా న్యాచురల్గా. So for you, it is a realistic film, but this film is a mass masala entertainer basically. You already told. Yeah, this is a mass masala entertainer because కావాల్సింది ఇట్స్ లైక్ ట్రూలీ ఇట్స్ కమ్ ఫ్రమ్ మాసెస్ బేసికలీ. అండ్ జనాల్లో నుంచి ఇది అందరు కాదండి గీత, ఇట్స్ బేసికలీ ఇట్స్ మై స్టోరీ, హిజ్ యువర్స్ ప్రాబబ్లీ. రియలిజం డెఫినెట్లీ రియలిజం ఎందుకు ఉంది అంటే ఇట్లాంటి కథకి అలాంటి రియలిజం చాలా చాలా యాడ్ అయింది. అండ్ ఇప్పుడు యూ బాట్ కేర్ ఆఫ్ కంచరపాలెం యాజ్ రిఫరెన్స్, అదే చాలా గొప్ప సినిమా. అండ్ మీరు చూసినట్టయితే మీకు ఆ సినిమా మొదటి నుంచి ఎండ్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఇప్పుడు కూడా ఆ సినిమా గుర్తొస్తుందండి. ఎందుకంటే ప్రతి రోల్ గుర్తుంటుంది, బికాస్ దట్ ఈస్ రియలిజం దట్ ఈస్ హాంటింగ్ యూ ఆల్ దిస్ టైమ్. కరెక్ట్. ఎందుకంటే దట్ మేడ్ యూ, దట్ గేవ్ యూ సచ్ అన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. అదేంటంటే మీ మనసులోంచి పోదు. అండ్ ఎంత అదేంటే గొప్ప నటుడు ఎన్టీఆర్ లాంటి నటుడు, మీ ఫేవరెట్ సాంగ్ ఏదంటే ఆశా పాషా అని చెప్తారు ఆయన. సో అదేంటంటే మీకు ఇది ఏం దట్ ఈస్ అ బ్యూటీ ఆఫ్ రియలిజం అండి. మీకు ఆ క్షణానికే కాదు, అది ఎప్పుడు మీతో ఉండిపోవడానికి ప్రిపేర్ చేస్తుంది మిమ్మల్ని, అట్లాంటి ఇమేజ్ అది. ఇది కూడా అలా ఉండిపోతుందా? దట్ ఈస్ వాట్ వేణన్న ట్రై టు బ్రింగ్ దట్ రియలిజం దట్ ఈస్ సో బ్యూటిఫుల్. అండ్ ఆల్సో ఏంటంటే మీకు ఇట్లాంటి యాక్టర్స్తో పనిచేసినప్పుడు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళు ఒక ట్రూత్ తీసుకొస్తారు. బేసికలీ యాక్టర్ కావాల్సింది ఒక ఆనెస్టీ అండ్ ట్రూత్, వాళ్ళ వెపన్స్ అవి. అండ్ మేమేంటంటే సినిమాలు చేసి 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 మాకు ఒక మీటర్ తగ్గుతుంది. అండ్ ఇట్లాంటి వాళ్ళని కలిసినప్పుడు ఇక్కడ దొరికిపోతామా అనిపిస్తుంది వాళ్ళ ట్రూత్ ముందు. సో దట్ ట్రూత్ దట్ దే బ్రింగ్. ఎస్పెషల్లీ వీళ్ళు ఏంటంటే అండి, అందరూ మేము రంగస్థల నటులు, సురభి కళాకారులు. అంటే విజయలక్ష్మి గారు, మా మెయిన్ క్యారెక్టర్ సుధాకర్ రెడ్డి గారు, ఆయన రంగస్థల నటుడు, టీచర్. అండ్ వాళ్ళ తమ్ముడు క్యారెక్టర్ బాబు గారు ఎన్నో నాటకాలు వేశారు. వాళ్ళ ఫ్రెండ్స్ ప్రభాకర్ గారు, కర్తానందం గారు, నెంబర్ అంటే వాళ్ళకి థియేటర్ ఎక్స్పీరియన్స్. ఫిమేల్ క్యారెక్టర్ వచ్చి విజయలక్ష్మి గారు, సురభి లలిత గారు, అండ్ కొమ్ము సుజాత గారు, అండ్ రూపలక్ష్మి గారు, అరుణాదేవి గారు. వీళ్ళందరూ ఎట్లా అంటే మనం సిస్టమ్ దగ్గరికి వెళ్ళి ఆ ఎమోషన్ 2.3 అలా అనమాట, కామెడీ 5.6 అవుతుంది 2 ఇచ్చేస్తారు అంతే. అంత బ్యూటిఫుల్ ఉంటారు బేసిక్ గా. వాళ్ళు జస్ట్ దానిలో తీసుకోవాలి, తీసుకొని టైప్ చేసి అది వచ్చేస్తారు. నాకు నిన్నో మొన్న మనం ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు మీరు అనుకున్నది వాళ్ళు ఇచ్చారా అన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని మనం తీసుకోవాలి. నాకు ఈ రేంజ్ లో ఏడుపు కావాలని నొక్కితే ఆ రేంజ్ అట్లా వెళ్ళిపోతుంటారు. అంత బ్యూటిఫుల్ యాక్టర్. రైట్. అండ్ కావ్య అంటే మాసూదాలో కూడా మేకప్ లేదు, ఇక్కడ కూడా వేసుకొని ఇవ్వలేదు. కలర్ వల్ల ప్రాబ్లం అవుతుందా? అవునా, డల్ చేశారా? అసలు ఈ సినిమా లుక్ గురించి మీరు స్టార్ట్ చేస్తే నాకు బీపీ వేరే లెవెల్ వస్తుంది. ఎందుకంటే మా బీపీ టాబ్లెట్ ఎవరికైనా ఉందా ఇక్కడ అలవాటు? ఫస్ట్ మేకప్ లేకపోతే ఇట్స్ ఈజీ. ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ ఐ థింక్ 3-4 టోన్స్ డార్కర్ టోన్ వేయాల్సి వచ్చింది. ఓకే లాస్ట్ నేను ఫస్ట్ వద్దన్నాను, వద్దు సార్ ఎందుకు సార్ మొహం కడుక్కుని వచ్చేస్తా మీకు కావాలంటే, లేదు అంటే ఆ ముఖం కడుక్కొని వచ్చేసిన ప్రాబ్లమే కదా. మా లైట్ ఆఫ్ చేయాల్సి వచ్చింది ఒకటి. సో అందుకని వేణు గారు కన్విన్స్ చేశారు ఎండ్కి, లేదు నీకు డార్క్ మేకప్ వేయాల్సిందే అని. ఓకే ఇంకేం చేస్తాం, కథ నచ్చింది చేయాలనుకున్నాను, ఈయనకి ఏది కావాలో అదే చేయాలి. కొంచెం అసలే అమ్మాయి మేకప్ లేదు అంటే ఆ పెయిన్ మీకు ఏం తెలుసు? అట్లేం లేదండి, అయ్యాను మేకప్ లేదు ప్రాబ్లం కాదండి. మా డైరెక్టర్ గారు ఏ లెవెల్లో ఉంటారంటే, ఒక రోజు పొద్దున్నే వి వర్ షూటింగ్ ఇన్ హార్ష్ లైక్ 40 degrees ఎండ, అండ్ దాని మీద నాకు ఈ 4 layers డార్క్ మేకప్ వల్ల మై స్కిన్ వాజ్ నాట్ టేకింగ్ వెరీ వెల్. షూటింగ్ ఉంది వెళ్ళాలి తప్పదే వెళ్ళాను. అండ్ రే డల్గా గుడ్ మార్నింగ్ సార్ అన్నాను. ఈయన పింపుల్ వచ్చిందా అన్నాను. అవునండి నేను వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తాను సార్ అంటే, అసలు ఎంత బాగుంది తెలుసా షూటింగ్ మొత్తం ఈ పింపుల్ వచ్చింది ఎంత బాగుంది అంటే, మీకు డార్క్ మేకప్ సరిపోట్లా
మళ్ళీ పింపుల్ కూడా రావాలి. బట్టలు సరిపోట్లా, పింపుల్ కూడా రావాలి ఎవ్రీడే. అది ఆ మీటర్ లో చేశారండి సినిమా. దారుణం అసలు. అంటే కావ్య కాబట్టి కొంచెం వేసుకోమన్నారు, అదే మీరు నన్ను కాస్ట్ చేసుకొని ఉంటే యాక్చువల్లీ మేకప్ తీసేసి రాగానే వేసుకొని వచ్చేవా ప్లీజ్, నా సినిమా ఏమైపోయినా అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏంటి నీ మీద? అది అంతే, అది చిన్నప్పటి నుంచి వచ్చింది. నేచురల్ బ్యూటీ. అయ్యో. అయ్యో, నన్ను పొగిడి చాలా సేపు అయిందని మధ్యలో ఎలా. యాక్చువల్లీ మీరు షూటింగ్ రావాల్సింది. ఆచార్య వేణు మిమ్మల్ని ఒక స్కై ప్యానల్ వాడేవాడు అనమాట. కొంచెం ఇట్లా రండి, ఆ లైట్ వస్తుంది, ఇప్పుడు ఒక అంటే ఎందుకంత పర్టికులర్గా ఉన్నానంటే ఇప్పుడు మనకి నేను కావ్య కూడా అప్పుడు అడిగింది, సార్ ఏంటి సార్ నాకు పింపుల్ అది అంటే, ఇప్పుడు మనం ప్రేమం చూద్దాం ఫస్ట్ మలయాళంలో, సాయి పల్లవి ఎంత బ్యూటీ ఉంటుందండి. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం గ్లామర్ అనేది మేకప్ వేసుకొని క్లీన్గా ఫేస్ పెట్టుకొని నీట్గా ఐరన్ చేస్తుంటే గ్లామర్ కాదండి అది. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంతే. మీకు ఇప్పుడు మనకి రోడ్డు మీద కూలి చేసుకునే వాళ్ళు, తట్ట మూసుకునే వాళ్ళు అలా అలా వర్క్ అంతా చేసుకొని అలా ఊరికే పక్కన ఉన్న చిన్న వాటర్ తోట అలా కడిగేసుకొని అలా తింటుంటే చిన్న ఎయిర్ ఇలా ముద్దగా అలా పడుతుంటుంది, చిన్న ఒక డ్రాప్ కాడుతుంటుంది. అది నా దృష్టిలో అందమే. ఒక పెయింటింగ్ లా చెప్పారు, చిన్న అమ్మాయి పెయింటింగ్ లా కనిపించింది. అంతే కదా. ఇప్పుడు మీరు చూడండి, ఈ పాయింట్ లో మామూలు హీరోయిన్ హెయిర్ స్టైల్ చేసుకొని కర్లీ చేసేసుకొని లిప్స్టిక్ పెట్టేసుకొని క్లీన్ గా మోకం ఒకటి, అంటే ఆ పల్లెటూరికి ఆ పచ్చదనానికి ఆ గడ్డి మొక్కలకి సెట్ అవ్వదేమో. మీరే చూసుకోండి, మామూలు ఎప్పుడైనా బిజీ ఉన్నప్పుడు తక్కువ ఫేస్ వాష్ చేసేసుకుంటే హెయిర్ కొంచెం డిస్టర్బ్ అయ్యి ముద్దగా ఉంటుంది. అది నా దృష్టిలో. ఎందుకు మీరు ఇంకో అరగంట తర్వాత చూస్తే నేను అలానే ఉంటాను, అది వేరే విషయం. సో అలానే మీకు ఆల్రెడీ అంటే సినిమా థియేటర్ లో 3వ తారీఖు రాకముందే సక్సెస్ ఒక రకంగా అందించిన వ్యక్తి ఎవరంటే భీమ్స్ అని చెప్పాలి. డ్రమ్స్ బీమ్స్ లైక్ ఈ మధ్య కాలంలో వెలుగుతున్న ఒక సంగీత ప్రపంచంలో ఒక సితార్ అని చెప్పాలి. బికాస్ బ్యాక్ టు బ్యాక్ ఆయన కుమ్మేస్తుండే ఆయన ఎస్పెషల్లీ మామూలుగా కాదు, ఆర్ఆర్గా తీస్తుండు, పాటలు ఆయన పాడేస్తుండు, అసలు మస్తుంది ఆయన అయితే. అండ్ బీమ్స్ గురించి ఒక పాట పాడేవారైనా, ఇప్పుడు మీలో అద్భుతమైన సింగర్ ఎవరు అంటే మాకు చెప్పింది అటు పక్క నుంచి అద్భుతమైన సింగర్, అందులో ఏదో కట్ చేయాలి, అద్భుతమైన సింగర్ కష్టం. ఏదో పాజిటివ్ గా జరుగుతున్న ఇంటర్వ్యూ ఎందుకంటే మన ప్రకంపనలు భూకంపాలు. కరోనా తర్వాత పాజిటివ్నెస్ అని దానికి నెగిటివ్ వచ్చేసింది, అందుకని నేను పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ బిలీవ్ చేస్తున్నాను. పర్లేదు మీరు పాడండి, మీలో ఉన్న సింగర్ నెవర్ ఆఫ్టర్. నేను అద్భుతమైన సింగర్. అంటే ఇందులో నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ 4 సాంగ్లు ఉన్నాయండి. ఒకటి పల్లెటూరు సాంగ్, ఒకటి కంప్లీట్ యూత్ఫుల్ లవ్ సాంగ్, కంప్లీట్ ఒకటి ఎమోషనల్ సాంగ్, 2 ఎమోషనల్ సాంగ్. అది చావు పాట మీరు చేశారు, ఎమోషన్ బాగానే ఉంది. ఆయనకు మాత్రం ఏ ఎమోషన్ లేకుండా ఉన్నాడు అక్కడ. ఏదో ఆయన పోయినందుకు మార్చి 3వ తారీఖు తప్పకుండా చూడండి. ఆ బాధ, తాత పోయిన బాధ కంటే పెళ్లి ఏమంటారు ఏమవుతుందా అన్న ఆందోళన కనిపిస్తుంది అన్న ఫీలింగ్ కలిగింది నాకు అక్కడ. అర్థమవుతుంది వీళ్ళందరికీ. అంటే మీ ఉద్దేశంలో యాంకర్లు అసలు ఉండదా? మీరు ఒక ఆడియన్స్ కదా, చెప్పాలనుకుంటుంది మీకు అర్థమవుతుందని మా ఆనందం. సో ఫైనల్లీ క్లైమాక్స్ గురించి నేను విన్నాను. బేసిక్ గా జనరల్లీ సినిమా అంటే పంచ్ లైన్లు, డైలాగులు, ఎమోషన్లు ఉంటాయి కదా, బట్ ఏదో సంథింగ్ ఏదో మ్యాజిక్ చేశారు మీరు అని చెప్పి. ఏంటది? ఎస్ అండి, అది ఒక చిన్న టాస్క్ లాగా చేసాము. అంటే ఆ సిచ్యువేషన్లో అది అవసరము. అంటే ఒక 200 మంది ఊరు ప్రజలందరూ, ఆ కథలో ఉన్న ఒక 30-36 మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అందరూ, అంటే ఆల్మోస్ట్ ఒక 240 పీపుల్ స్క్రీన్లో ఉంటారు. ఒక 15 minutes ఆఫ్ క్లైమాక్స్, బట్ ఒక సింగిల్ డైలాగ్ కూడా ఉండదు. సో అంతమందిలో ఎవరు ఒక మాట కూడా మాట్లాడరు. సో యాక్టర్ల పర్ఫార్మెన్స్లు, రియాక్షన్లతోటే ఆ 15 minutes క్లైమాక్స్ ఉంటుంది. ఒక బ్యాక్గ్రౌండ్ లాగా ఒక స్కోర్, వీళ్ళది ఒక 5 minutes సాంగ్ ఉంటుంది. ఆ 5 minutes సాంగ్ తర్వాత రిమైనింగ్ 10 minutes ఓన్లీ యాక్టర్ రియాక్షన్స్ ఉంటాయి. ఆడియన్స్కి కథ కన్వే అయిపోద్ది, ఆడియన్స్ సాటిస్ఫై అవుతాడు, డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో వాళ్ళకి కన్వే అయిపోతుంది. నేను ఏదో బుక్ లో చదివాను, నిశ్శబ్దం అనేది అత్యంత భయంకరం అని చెప్పి. సో ఆ నిశ్శబ్దాన్ని మేము చూడబోతున్నాం. నిశ్శబ్దం ఉండదు, బట్ మంచి పాట అంటే డెఫినెట్ గా సమ్ టైమ్స్ ఎక్స్ట్రీమ్ ఆనందంలో మనం ఏం మాట్లాడడం, ఎక్స్ట్రీమ్ బాధలో మనం ఏం మాట్లాడడం, బేసిక్ గా పర్ఫెక్ట్ చెప్పారండి, ఎగ్జాక్ట్లీ అదే చెప్పించారు, కరెక్ట్ వర్డ్ యాక్చువల్లీ. యా, సో డెఫినెట్లీ ఆ ఎక్స్ట్రీమ్ ఆనందాన్ని ఇస్తుందని చెప్పి, అండ్ ఆ ఎక్స్ట్రీమ్లీ ఎంటర్టైన్ చేస్తుందని చెప్పి, అండ్ ఎక్స్ట్రీమ్లీ లైక్ ఒక మంచి సినిమా చూసాం, డబ్బులు పక్కకు పెట్టేస్తే, టికెట్లు ఎంత ఉన్నాయో అన్ని పక్కకు పెట్టేస్తే, అరే మనం టైం అన్నిటికంటే విలువైన సమయం కాబట్టి మనం 2 గంటల సమయం ఇచ్చాం. ఆ బలగం
మాకు కూడా ఒక బలాన్ని ఇచ్చింది అని ఆడియన్స్ బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ బలగం మరింత సక్సెస్ఫుల్ బలాన్ని ఇచ్చి అందరినీ ఇంకా ముందుకు నడిపించాలి అండ్ సక్సెస్ఫుల్గా నడిపించాలని కోరుకుంటున్నాను. అండ్ కమేడియన్గా నవ్విస్తూ ఉన్నారు, డైరెక్టర్గా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉండండి. అండ్ అఫ్ కోర్స్ గలగల గలగ గోత్రి గలగల గలగల పారాలని ఇంకా దర్శి గురించి నేనేం చెప్తాను చెప్పండి. ఆయన దర్శన భాగ్యం ప్రతిసారి లభించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఐ లవ్ యూ గీత. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో లవ్ యూ టు అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా లవ్ చేస్తారు డెఫినెట్ గా సినిమాని అండ్ మీ ప్రేమ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట బలగం. అండ్ మీరే నిజమైన బలం ఒక మంచి సినిమాకి. సో బలగాన్ని చూడండి 3rd March అండ్ డెఫినెట్ గా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు ఫర్ ష్యూర్. అందరూ చెప్తున్నారు అండ్ మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే. అండ్ చూసి బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్తారని కోరుకుంటున్నాను. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బై.